హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ముందు వీడియోలో చెప్పాను కదండి కూర్గ్ వెళ్తున్నానని. సో మేము అక్కడ బెంగళూరు నుంచి మార్నింగ్ బయలుదేరాము. ఆఫ్టర్నూన్ రీచ్ అయ్యామన్నమాట కూర్గుకి. కొద్దిగా రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిన తర్వాత మేము ఇక్కడ అబ్బి ఫాల్స్కి బయలుదేరుతున్నాం అనమాట. సో ఇక్కడ రోడ్స్ అయితే ఇలానే రింగ్ రింగ్ రౌండ్ లాగా ఉంటాయి అన్నమాట. సో మొత్తం ఘాట్ సెక్షన్ ఉంటుంది. సో అవి ఫాల్స్కి వెళ్తున్నాం ఇప్పుడు. సో ఇదే ఎంట్రన్స్ అండి. పర్ పర్సన్ 10 రూపీస్ అనమాట. 5 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి ఆ పిల్లల నుంచి కూడా 10 రూపీస్. సో ఇక్కడ మేము వెళ్తున్నాము. ఎంత దూరం ఉందని అడిగామన్నమాట. 400 మీటర్స్ అని చెప్పారు. సో అక్కడ వెళ్తున్న వాళ్ళందరూ వచ్చేటప్పుడు ఉండే అండి చుక్కలు కనిపించినాయి అని చెప్తున్నారు అక్కడ. అంటే స్టెప్స్ ఉన్నాయి కదా, ఏజ్ అయిన వాళ్ళందరూ ఎక్కడానికి చాలా కష్టం అవుతుంది. సో మా పిల్లలు ఆ వాటర్ని చూసి మమ్మీ వాటర్ వాటర్ అని చెప్పేస్తున్నారు అప్పుడు. సో అక్కడ చూసి ఒక 5-10 మినిట్స్ చూసి ఎంజాయ్ చేసామన్నమాట. ఎంజాయ్ చేయడానికి ఏం లేదు, చూడాలి సీన్లు అంతే. సో మా అబ్బాయి పరిగెడుతున్నాడు, వెళ్దాం రామ్మ అన్నాం. కానీ మా పిల్లలు వచ్చేటప్పుడు కూడా ఏం అలసిపోలేదు, బాగానే నడిచారనమాట. సో అక్కడ నుంచి రాజా సీట్ పార్క్ అని ఉంది, అక్కడికి బయలుదేరామన్నమాట. సో నేను ఎక్కువ అక్కడైతే క్లిప్స్ తీయలేదన్నమాట, ఎందుకంటే చాలా వర్షం అండి, ఎక్కడ చూసినా వర్షమే. సో ఇది ఎంట్రెన్స్, అక్కడ అన్ని స్ట్రీట్ ఫుడ్స్ ఉన్నాయి అన్నమాట. కార్న్, ఆలూ చిప్స్ అలాంటివన్నీ ఉన్నాయి. మ్యాంగోస్ కట్ చేసి ఇస్తున్నారు అక్కడ. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ అన్ని చెట్లు అన్నీ ఉన్నాయి, డైనోసార్స్, చాలా ఎనిమల్స్ కూడా పెట్టారు ఇక్కడ. స్నేకు, హిపోపటమస్, మళ్ళీ ఎలిఫెంటు, డీరు అవన్నీ ఉన్నాయి అన్నమాట. నేను ఎక్కువ తీయలేకపోయాను, వర్షం వస్తుండే, పిల్లల్ని పట్టుకోవడమే చాలా కష్టం అవుతుండే. సో నేను అయినా రెయిన్ కోటు, అంబ్రెలా అన్నీ తీసుకెళ్ళాను, కానీ పట్టుకోవడం అంటే చాలా కష్టమైపోయిండే. ఇక్కడ అంత సీనరీ చాలా బాగుండే అనమాట. సో ఫొటోస్కి అయితే బాగుంటుంది సీనరీ, పిల్లల్ని పట్టుకొని ఫొటోస్ దిగలేదు కూడా. అంత దిగాం కానీ అంత దిగలేదు. సో ఇక్కడ అన్ని స్టెప్స్ ఇలా కిందికి రాగానే అలా సీనరీ ఉంటుందన్నమాట. ఇదంతా మొత్తం పార్క్ లాగానే ఉందన్నమాట. ఇక్కడ డీర్ ఉంది, అక్కడ ఎలిఫెంట్ కనిపిస్తుంది కదండి, చూపిస్తాను నేను. ఇవన్నీ ఫ్లవర్స్ చాలా బాగుండే, పీస్ఫుల్ ఉండే అనమాట, కూర్చోవచ్చు. కానీ వర్షం రాకపోతే ఇంకా బాగుండే అనమాట. ఇక్కడ ఎలిఫెంట్ ఉంది. మా శ్లోక్ అయితే నేను ఎలిఫెంట్ పైన కూర్చుంటా అని ఏడుస్తున్నాడు. అది రియల్ కాదమ్మా అని చెప్పాను. అక్కడ నుంచి ఓంకారేశ్వర్ టెంపుల్ అని ఉందండి. అక్కడైతే చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. మీకు ఒకటి తెలుసా అండి, నేను అక్కడ టెంపుల్కి వెళ్ళాను, లోపల అలో లేదంటే వీడియో తీయడానికి. నేను ఇలా లింగం ఉందన్నమాట. సో ఇలా వెళ్ళిన తర్వాత ఇలా మొక్కేసాను, అప్పుడే నాకు ఆశీర్వాదం ఇచ్చాడు, అంటే పువ్వు పడిపోయిందనమాట. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. కొద్దిగా స్నాక్స్ బయట తినేసి తర్వాత రూమ్కి వెళ్తున్నాం అనమాట. సో తొందరగానే బయలుదేరాల్సింది, లేట్ అయిపోయింది, చాలా చీకటి అయిపోయింది అనమాట. అక్కడ రోడ్స్ సరిగా ఉండవు అనమాట. సో సెకండ్ డేకి ఎక్కడెక్కడికి వెళ్ళామని ఇంకొక వీడియోలో చూపిస్తానండి. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.